క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, సన్నగా చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నవి. మనకి నచ్చితే క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా సన్నగా తురిమి వేసుకోవచ్చు. అయితే అది ఎక్కువగా కిడ్నీస్కి ప్రాబ్లం కాబట్టి తరచుగా వాడకూడదు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఆనపకాయ తురుము కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందులో వేస్తాను అది కూడా. 1 కప్పు జొన్న పిండికి అరకప్పు బియ్యం పిండి, అరకప్పు గోధుమ పిండి వేసుకొని 2 కప్పులు పెరుగు కానీ లేదా 1 కప్పు పెరుగు 1 కప్పు నీళ్ళతో తడుపుకోవాలి. మనం ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ వేస్తున్నాం కాబట్టి ఆ తడి చూసుకొని తడుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఒక్కొక్కటి దీనిలో వేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా ఆనపకాయ, టమాటా, క్యారెట్, కొబ్బరి, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని తడి చూసుకొని పెరుగు, నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇన్స్టెంట్ కాబట్టి ఎప్పుడైనా ఒకరోజు చేస్తాం కాబట్టి కొంచెం సోడా ఉప్పు వేసినా పర్వాలేదు. నేను మరీ ఎక్కువ వేయను, 1 చిటికెడు లేదా పిండిని బట్టి 2 చిటికెలు అంతే వేస్తాను. అలా వద్దు అనుకుంటే ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచండి, ఇలా గరిటె జారుగా కలుపుకొని. ఇవన్నీ వేసి పెరుగు నీళ్ళతో కలిపిన తర్వాత కొంచెం చూసుకొని కలపాలన్నాను కదా, కొద్దిగా పలచగా అయ్యిందనుకోండి, ఇలా 1 స్పూన్ 2 స్పూన్లు బాంబే రవ్వ వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత పెట్టాలి. ఇటువైపు అయిపోయింది. ఒకసారి అటు కూడా తిప్పేసుకొని తినేద్దాం. దీనిలో ఇన్ని కూరగాయలు వేసాం కదా, ఇంకా అసలు ఏ చట్నీలు కూడా అవసరం ఉండదు. అయినా టెంపరీగా చేసిన టమాటా పచ్చడి ఉంది, దీంతో తినేద్దాం. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి మరి చెప్పండి నాకు ఎలా వచ్చింది.